వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. సినిమా దర్శకులు రామ్ గోపాల్ వర్మను మరి కొలికపూడి శ్రీనివాసరావు అనే మేధావి తనకు తానుగా మేధావి అని ప్రకటించుకుంటూ టీవీ డిబేట్లో పాల్గొంటూ తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీకి కొంచెం ఫేవర్గా ఉన్నతను ఒక హార్ష్ కామెంట్ చేశాడు. టీవీ5 డిస్కషన్లో రామ్ గోపాల్ వర్మ తలనరికి తెస్తే ₹1 కోటి ఇస్తాను అని ఒక ఆఫర్ ఇచ్చాడు. గతంలో ఉదయనిధి స్టాలిన్పై కూడా ఇటువంటి ఆఫర్లే చాలా నడిచాయి. సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ కొన్ని వ్యాఖ్యలు చేయడంతో కొంతమంది హిందూ స్వామీజీలు, కొంతమంది వ్యతిరేక వర్గాలు అతని తల నరికితే ₹1 కోటి ఇస్తానని, లేకపోతే అతని ప్రాణం తీస్తే ఇంత ఇస్తానని అట్లా ఆఫర్స్ పెట్టారు. ఇప్పుడు అదే న్యూ ఇయర్ ఆఫర్ ఏంటంటే, క్రిస్మస్ అయిపోయింది, న్యూ ఇయర్ ఆఫర్ ఏంటంటే కొలికపూడి శ్రీనివాసరావు గారు రామ్ గోపాల్ వర్మ గారిని ఆయన తల నరికి తెరిస్తే ₹1 కోటి ఇస్తారని ఆఫర్ పెట్టారు. ఒకసారి కాదు, 2-3 సార్లు అలా అన్నారు. మళ్ళీ దాన్ని డిఫెండ్ చేసుకునే క్రమంలో కూడా తను ఏ స్థాయిలో కూడా ఆ మాటను వెనక్కి తీసుకోవడానికి కూడా ఆయన ప్రయత్నించలేదు. నేను దానికి కట్టుబడి ఉన్నానట్టుగా చెప్పారు. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ గారు వ్యూహం అనే సినిమా తీస్తున్నారు. అది రిలీజ్ కానుందనుకుంటాను, రిలీజ్ అవుతుంది. దాన్ని ఆపటానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా కోర్టులో కేసులు వేశారు. ఈ సమయంలో రామ్ గోపాల్ వర్మ గారు ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ ఇట్లాంటివి చేయటంతో ఈ కొలికపూడి శ్రీనివాసరావు గారు కానీ కొంతమంది టీడీపీ వాళ్ళు రామ్ గోపాల్ వర్మని తిడుతున్నారు. తిట్టం వరకు ఓకే, కానీ ఈయన మరి కొలికపూడి శ్రీనివాసరావు గారు తల నరికితే ₹1 కోటి, కాలు నరికితే ఇంత, చేతులు నరికితే ఇంత అన్నట్టుగా ఆఫర్లు పెడుతున్నారు. ఎక్కడున్నామండి మన సమాజంలో? అరణ్యంలో ఉన్నామా? అడవుల్లో బ్రతుకుతున్నామా? మృగాలమా మనం? ఏమన్నా మనుషులం కదా. ఒక రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు, లేకపోతే సమాజంలో మేధావి అని చెప్పబడుతున్నప్పుడు అంత ఓపిక లేకుండా అంత హార్ష్ కామెంట్ చేస్తే ఎవరైనా బలహీనులు ఉంటారు. ఎవరైనా ఆ క్షణానికి బలహీనులుగా ఉండి అతను రామ్ గోపాల్ మీద పడి దాడి చేస్తే పరిస్థితి ఎవరు? ఏంటి ఆ పనులు, పిచ్చి పనులు? ఒక పార్టీలో ఉన్నప్పుడు, లేకపోతే ఒక రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు, లేకపోతే ఒక మేధావిగా ఉంటున్నప్పుడు ఓపిక అవసరం కాదా? ఓపిక పట్టాల్సిన అవసరం లేదా? విమర్శకు ప్రతి విమర్శలు చేయటం లేదా? ప్రజాస్వామ్యంలో విమర్శను ప్రతి విమర్శగా తీసుకోవాలి, ప్రతి విమర్శ చేయాలి. నువ్వు అవసరమైతే ఇంకొక విధంగా దాన్ని వ్యతిరేకించాలి. కానీ ఇలా హార్ష్ కామెంట్స్లు, తల నరికితే ₹1 కోటి, కాలు నరికితే ఇంత, చెయ్యి నరికితే ఇంత, మెడకొస్తే ఇంత అని ఇలాంటి ఏంటి అండి? పిచ్చి పనులు కావు. ఇతను గతంలో కొలికపూడి శ్రీనివాసరావు కూడా కొత్త టీవీ డిబేట్లో, అదే ఏబిఎన్ డిబేట్లో అనుకుంటాను, ఆ డిబేట్లో ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి గారిని చెప్పు తీసుకొని కొట్టిన సంఘటన కూడా ఇతనే చూశారు. ఇతను ఇంతే కాదు, ఈ ఫేస్బుక్లో గాను సోషల్ మీడియాలో చాలా హార్ష్ కామెంట్ చేస్తారు. చేసి ప్రజలను కొంచెం రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాడు. ఇది ఎంతవరకు కరెక్ట్? మరి ఇది ఆంధ్రప్రదేశ్ పోలీసులు దీనిపైన యాక్షన్ తీసుకోవాలి. కొలికపూడి శ్రీనివాసరావు గారు చేసిన వ్యాఖ్యలు అది సమాజం హర్షించదగ్గే విషయం కాదు. అర్థెందుకండి? జగన్మోహన్ రెడ్డి గారిని చాలా మందిని దూషిస్తారు కదా, సైకో అంటారు, ఒక నియంత అంటారు, ఒక ఉన్మాది అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు కానీ మిగతా లోకేష్ గారు కానీ కామెంట్స్ చేస్తుంటారు. మరి ఉన్మాది, సైకో అంటే మరి పెద్ద పదాలే కదా. మరి వాళ్ళు ఎప్పుడు మీ తలలు నరికితే ₹1 కోటి, 1,30 లక్షలు, ₹1.5 కోటి చెప్పారా? ఎందుకు? ఒక సినిమా తీయటం వల్ల మీకు వచ్చిన నష్టమే ఉంది? అందులో ఒకవేళ న్యాయముగా లేకపోతే అసంబద్ధంగా, అసత్యంగా ఉంటే ప్రజలు దాన్ని విశ్వసించరు కదా. అల్టిమేట్గా ప్రజలే కదా నిర్ణేతలు. ఎందుకు మీరు అంత ఆవేశపడుతూ ₹1 కోటి ఇస్తాను, ₹2 కోట్లు ఇస్తానని మీరు అంత ఆవేశపడుతున్నారు? సభ్య సమాజం హర్షించదగ్గేదిగా మీ కామెంట్స్, మీ ప్రవర్తన, మీ బిహేవియర్, మీ మాటలు, మీ మేధావితనం ఉండాలి. కానీ ఇలా ఉండకూడదు. అసలు ఒకసారి ఆయన ఏమన్నారు ఒకసారి చూడండి, కొలికపూడి శ్రీనివాసరావు గారు. రామ్ గోపాల్ వర్మ, ఈ రామ్ గోపాల్ వర్మ తల నరికి ఎవరన్నా తెస్తే నేను ₹1 కోటి ఇస్తాను.
ప్లీజ్ సార్, నో యూ విత్డ్రా వర్డ్స్. ప్లీజ్ చట్ట ప్రకారంలో ఉండాలి. చట్ట ప్రకారం చేద్దాం. చట్ట ప్రకారం చేద్దాం ప్లీజ్. రామ్ గోపాల్ వర్మ తల నరికి ఎవరైనా తెస్తే నేను ₹1 కోటి ఇస్తాను. యూ విత్డ్రా యువర్ వర్డ్స్. ఐ రిపీట్, నో చట్ట ప్రకారం ఉండాలి. ఐ రిపీట్ నథింగ్ ఈస్ బిగ్గర్ దాన్ సొసైటీ. నాకు సమాజం కన్నా ఏది ఎక్కువ కాదండి. చూశారుగా, ఒకసారి కాదు 2-3 సార్లు కోటి అన్నట్టుగా యాంకర్ మోడరేటర్ సాంబశివరావు గారు వారిస్తున్నట్టుగా ఉన్నా కూడా అతను అదే దానికి స్టిక్ అని అయ్యాడు. సో ఈలోపు రామ్ గోపాల్ వర్మ కూడా బయటకు వచ్చి ఆయన పోలీస్ కేసు పెడతాను అతను అని అన్నట్టుగా ఉన్నాడు. రామ్ గోపాల్ వర్మ గారు ఏం మాట్లాడో ఒకసారి చూడండి. టీడీపీకి సంబంధించిన ఒక మనిషి గిలుకుపూడి శ్రీనివాసరావు ఏదో ఉంది అతని పేరు. అతను నన్ను చంపడానికి ఒక కాంట్రాక్ట్ ఇచ్చాడు లైవ్లో. నన్ను చంపిన హెడ్ కట్ చేసి తీసుకొస్తే ₹1 కోటి ఇస్తానని కాంట్రాక్ట్ ఇచ్చాడు. అది ఆ TV5 సాంబశివరావు నివారిస్తున్నట్టు నటిస్తానే 3 సార్లు తనతో రిపీట్ చేయించాడు. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళిద్దరూ కుమ్ముక్కై ముందే ప్లాన్ చేసుకున్నట్టు క్లియర్గా అర్థమవుతుంది. మూడోది, దాని తర్వాత కంటిన్యూ చేశాడు డిస్కషన్. దాన్ని బట్టి కూడా అది ప్రూవ్ అవుతుంది. ఇంకా ఛానల్లో ఇలాంటి వ్యక్తులను పెట్టి ఇలాంటి ప్రసారాలు చేయిస్తానంటే 100% ఛానల్ ఓనర్ బిఆర్ నాయుడు గారు కూడా దాంట్లో కాన్స్పిరసీలో చేయి ఉందనేది నా బిలీఫ్. దాని సందర్భంగా అది ఆ కంప్లైంట్ ఇవ్వడానికి నేను వచ్చాను ఇక్కడ డీజీపీ గారి దగ్గరికి. నేను దాసరి కిరణ్ కుమార్ మీ ఇద్దరం కంప్లైంట్ హ్యాండ్ ఓవర్ చేసాం. చూసారుగా, ఆయన దానికి కౌంటర్ చేశారు. సో ఇలాంటివి సభ్య సమాజంలో మంచిది కాదు. ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంటుంది. ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుంది. కావాలంటే మీరు కోర్టులు వేయండి, లేదంటే సెన్సార్ బోర్డుకు అప్లై చేయండి, లేదా ఆ సినిమా రిలీజ్ను అడ్డుకోవడానికి ప్రయత్నం చేయండి. కానీ ఇలా దాడులు చేసే విధంగా అమాయక ప్రజలు ఆయన మీద దాడులు చేసేట్టుగా ప్రేరేపణ కలిగిన మాటలు మీరు మాట్లాడకుండా ఉంటే మంచిది. తక్షణమే అతని మీద యాక్షన్ తీసుకోవాలి. అతను ఇలా మాట్లాడకుండా మరొకసారి కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.